10%, తర్వాత 20, తర్వాత 50-50 స్టేజ్కి వచ్చేసి 50% ఇస్తే నేను నిషేధం నుంచి తీసేస్తాను. ఇక్కడ అసలు సమస్య ఏమొచ్చింది, నా ఆస్తి నేను అనుభవిస్తున్నా, వ్యవసాయము చేస్తున్నా, ఉంటున్నా ఇంట్లో, ఇవన్నీ నిషేధం నేను అమ్ముకోలేను. పైగా కొన్ని వారసత్వం కూడా వస్తాయి, వారసత్వమే అమ్ముకోలేరు అంతే, వారసత్వంలో అమ్ముకోలేని అవి వీళ్ళు నిషేధం జాబితాలో పెట్టేశారు. వ్యవసాయం కూడా చేసుకుంటారు, దాని మీద పది పొందుతారు. అది దాని వల్ల ఏమవుతుంది, రాత కోతలతో జరిగే కొన్ని ఉంటాయి. రాత కోతలు ఇప్పుడు ఇది ₹1,00,00,000 వాల్యూ, రాత కోతల్లో 30 లక్షలు ఇస్తాను, నేనేం చేయాలి తర్వాత నువ్వు కనుక అడ్డం తిరిగితే అంటాడు. కాబట్టి రాత కోతలతో జరిగితానికి ఇంత లాస్ అవుతుంది, 70%, 80%. ఒక రకంగా ఇలా రిలీజ్ చేయడం కూడా ఆ భూ యజమాని, ఒక రకంగా యజమాని అనాలి, అన్నులు వాళ్ళకి లాభమే కదా, నష్టమే ఉంటది. ఏది రిలీజ్ నిషేధిత జాబితా నుంచి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే వాళ్ళు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసేసుకుని కదా అడుగుతుంది, వీళ్ళు చేయట్లేదు కదా. అదే అవును, చెయ్యకూడదని గవర్నమెంట్. ఇప్పుడు మొన్న వీళ్ళందరూ కూడా వాస్తవానికి ఫస్ట్ ఇష్యూ బయలులోకి తెచ్చింది ఎవరయ్యా అంటే, జనసేనలో ఇదివరకు ఉన్నటువంటి తిరుపతికి సంబంధించిన డాక్టర్ ఉంటారు బాబు అని, జనసేన ఉండేవారు ఇదివరకు, అధికార ప్రతినిధి కూడా. ఆయన హాస్పిటల్కే ఇరికిచ్చారు అది. ఇట్లా ఆయన కొన్న వాటిని నిషేధంలో పెట్టారు, ఆయన భవనాలనే ఏడిపించుకు తిన్నారు. ఇలాగ అధికారులు